హాయ్ స్టూడెంట్స్, అందరు ఎలా ఉన్నారు? నేను మీ విష్ణువర్ధన్. మీరు చూస్తున్నారు విష్ణు స్మార్ట్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్. స్టూడెంట్స్, నీట్ 2025 ఆంధ్రప్రదేశ్ స్టేట్ మేనేజ్మెంట్ కోటా ఎంబీబీఎస్ కోర్స్కి సంబంధించి వెబ్ ఆప్షన్స్ ప్రాసెస్కి సంబంధించి నోటిఫికేషన్ అయితే వచ్చింది. సో ఇది మేనేజ్మెంట్ కోటాకి అలాగే ఎంబీబీఎస్ కోర్స్కి మాత్రమే. సో మేనేజ్మెంట్లో మళ్ళీ బీడీఎస్కి సపరేట్గా వెబ్ ఆప్షన్స్ రిలీజ్ చేస్తారు. సో ఇప్పుడు రిలీజ్ అయిన ఈ నోటిఫికేషన్ కేవలం బీడీఎస్ కోర్స్కి మాత్రమే. అండ్ మీ అందరూ తెలుసు కదా, మేనేజ్మెంట్ కోటాలో మనకి ఏమేమి ఉంటాయి. సో ఒకటి ప్రైవేట్ మెడికల్ కాలేజెస్లో బీ కేటగిరీ సీట్స్ ఉంటాయి, అలాగే ఎన్ఆర్ఐ కోటా సీట్స్ కూడా ఉంటాయి. అలాగే కొత్తగా వచ్చిన గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లో సెల్ఫ్ ఫైనాన్సింగ్ సీట్స్ ఉంటాయి కదా. సో ఆ సెల్ఫ్ ఫైనాన్సింగ్ సీట్స్ కోసం కూడా మీరు ఇప్పుడే వెబ్ ఆప్షన్స్ అనేవి పెట్టుకోవాలి. సో అండ్ అలాగే కొత్తగా వచ్చిన గవర్నమెంట్లో ఎన్ఆర్ఐ కోటా సీట్స్ కూడా ఉంటాయి. సో వాటన్నిటికి మీరు ఇప్పుడే వెబ్ ఆప్షన్స్ అనేవి పెట్టుకోవాలి. సో ఈ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు టైం ఇచ్చారంటే 25th ఆగస్ట్ ఆఫ్టర్నూన్ 3 PM నుంచి వెబ్ ఆప్షన్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. అండ్ మీరు పెట్టుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి 29th ఆగస్ట్ అప్ టు 2 PM వరకు మీరు ఈ వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఏ వెబ్సైట్లో వెబ్ ఆప్షన్స్ పెట్టాలంటే, సో మీరు ఏదైతే అప్లికేషన్ ఫిల్ చేసి ఉంటారో ఆ వెబ్సైట్లోకి వెళ్ళి సో లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన తర్వాత అక్కడ సర్వీసెస్లోకి వెళ్తే మీకు వెబ్ ఆప్షన్స్ అని ఉంటాయి. సో అక్కడ నుంచి మీరు వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఎవరికైతే సీట్ వస్తుందో, సీట్ వచ్చిన వాళ్ళు ఏం చేయాలి అంటే అలాట్మెంట్ లెటర్ డౌన్లోడ్ చేసుకోవడానికి ఫస్ట్ యూనివర్సిటీ ఫీ పే చేయాలి. అంటే వెబ్ ఆప్షన్స్ పెట్టిన తర్వాత ఫస్ట్ మళ్ళీ సీట్ రిజల్ట్స్ వదులుతారు. సీట్ రిజల్ట్స్ వదిలిన తర్వాత మీకు సీట్ వస్తే అలాట్మెంట్ లెటర్ డౌన్లోడ్ చేసుకోవడానికి యూనివర్సిటీ ఫీ అయితే పే చేయాల్సి ఉంటుంది. సో ఒకవేళ సెల్ఫ్ ఫైనాన్సింగ్ సీట్ వస్తే మీకు 25,100 రూపీస్ పే చేయాలి. ఒకవేళ మీకు బీ కేటగిరీ సీట్ వస్తే కూడా 25,100 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది. సో ఎన్ఆర్ఐ కోటా అయితే 65,600 రూపీస్ అయితే యూనివర్సిటీ ఫీ ఉంటుంది. యూనివర్సిటీ ఫీ పే చేసిన తర్వాతే మీరు అలాట్మెంట్ లెటర్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో నేను చెప్పాను కదా, సెల్ఫ్ ఫైనాన్సింగ్ సీట్స్ కేవలం ఈ 6 గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్లో ఉంటాయి. సో ఇందులో సెల్ఫ్ ఫైనాన్సింగ్ ఫీ వచ్చేసి 12 lakhs per year ఉంటుంది. అండ్ అలాగే నెక్స్ట్ మేనేజ్మెంట్ కోటా కనుక చూస్తే బీ కేటగిరీ సీట్స్కి 13,20,000 per year ఫీ అయితే ఉంటుంది. అండ్ ఎన్ని సీట్స్ ఉన్నాయి సెల్ఫ్ ఫైనాన్సింగ్ అలాగే ఎన్ఆర్ఐ అనేది సో మీకు ఇన్ డీటెయిల్డ్గా ఇక్కడ ఇచ్చారు చూడండి. ఏ కాలేజ్లో ఎన్ని ఉన్నాయి అనేది, టోటల్ ఎన్ని ఉన్నాయి అనేది, అండ్ అలాగే ప్రైవేట్ కాలేజ్లో కూడా ఎన్ని సీట్స్ ఉంటాయి అనేది మీకు ఇప్పుడు స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా. సో టోటల్ లిస్ట్ అయితే ఇచ్చారు. మీరు కావాలనుకుంటే స్క్రీన్ షాట్ చూడొచ్చు ఏ కాలేజ్లో ఎన్ని సీట్స్ ఉంటాయి అనేది. అండ్ సో ఇక్కడ మనకి గవర్నమెంట్ ప్రైవేట్ ఏ కేటగిరీకి రూల్స్ అనేవి సపరేట్ ఉంటాయి. ఓకే, ఈ మేనేజ్మెంట్ కోటాకి రూల్స్ అనేవి సపరేట్ ఉంటాయి. సో ఇప్పుడు మేనేజ్మెంట్ కోటాలో ఏంటి అంటే వన్ టైం వెబ్ ఆప్షన్స్ కాదు. అంటే ఇప్పుడు గవర్నమెంట్ ప్రైవేట్ ఏ కేటగిరీలో వన్ టైం వెబ్ ఆప్షన్స్ అంటే ఫస్ట్ రౌండ్లోనే మీరు పెట్టేయాలి, అవే రౌండ్ 2 రౌండ్ 3కి కన్సిడర్ చేస్తారు. కానీ మేనేజ్మెంట్ కోటాలో అలా ఉండదు. మీకు రౌండ్ 1కి సపరేట్గా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి, రౌండ్ 2కి సపరేట్గా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి, రౌండ్ 3కి సపరేట్గా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి, స్ట్రే వేకెన్సీ రౌండ్కి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి, సపరేట్గా పెట్టాలి. ఓకే, సో మీరు రౌండ్ 1లో పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. మీరు రౌండ్ 2లో పార్టిసిపేట్ చేయాలనుకుంటే మళ్ళీ రౌండ్ 1లో పెట్టినవి సరిపోదు, రౌండ్ 2లో మళ్ళీ కొత్తగా పెట్టాలి, మళ్ళీ రౌండ్ 3లో కొత్తగా పెట్టాలి, స్ట్రే వేకెన్సీ రౌండ్లో మళ్ళీ కొత్తగా పెట్టాలి. సో ఇలా ఎవ్రీ రౌండ్కి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. సో ఇది ఫస్ట్ డిఫరెన్స్. అండ్ అలాగే గవర్నమెంట్ ప్రైవేట్ ఏ కేటగిరీలో అన్ని కాలేజెస్ పెట్టుకోవాలి అని ఉంటుంది, కానీ మేనేజ్మెంట్ కోటాలో అలా ఉండదు. సో అన్ని ఆప్షన్స్ పెట్టుకోవాల్సిన అవసరమే లేదు. మీరు ఏ కాలేజెస్ అయితే జాయిన్ అవుతాము అనుకుంటారో ఆ కాలేజెసే పెట్టుకోవచ్చు. సో ఈ ఆప్షన్ మీకు మేనేజ్మెంట్ కోటాలో మాత్రమే ఉంటుంది. గవర్నమెంట్ ప్రైవేట్ ఏ కేటగిరీలో ఏంటంటే అన్ని కాలేజెస్ ఖచ్చితంగా పెట్టాలి అంటారు, కానీ మేనేజ్మెంట్ కోటాలో ఆప్షన్ ఏమో అలా ఉండదు. మీకు ఏ కాలేజెస్ అయితే ఇంట్రెస్ట్ ఉంటుందో ఆ కాలేజెస్ పెట్టుకోవచ్చు. సో ఆ కాలేజ్లో సీట్ వస్తే జాయిన్ అవ్వాలి. ఓకే, సో మేల్ క్యాండిడేట్స్కి అయితే 23 కాలేజెస్ ఉన్నాయి ఇంక్లూడింగ్ మైనారిటీ. సో ఫీమేల్స్కి అయితే 24 ఉన్నాయి. సో మనకి పద్మావతి మెడికల్ కాలేజ్ ఉంటుంది కాబట్టి సో ఈ 23-24 మీరు పెట్టాల్సిన అవసరం లేదు. అంటే మీరు ఒకవేళ మాకు సీట్ ఎక్కడో చోట కావాలి అనుకుంటే అన్ని కాలేజెస్ పెట్టేయాలి. మాకు మాకు కేవలం ఈ కాలేజెస్లో మాత్రమే బీ కేటగిరీ కావాలి అనుకుంటే మీరు ఆ కాలేజెసే పెట్టుకోవచ్చు. సో మీరు ఒక్క కాలేజ్ అయినా పెట్టుకోవచ్చు, 2 అయినా పెట్టుకోవచ్చు, 3 అయినా పెట్టుకోవచ్చు, మీ ఇష్టం. లేదు మేము అన్ని 23 కాలేజెస్ పెడతామంటే 23 అయినా పెట్టుకోవచ్చు. అన్ని కాలేజెస్ కూడా మీరు పెట్టుకోవచ్చు, ఎన్నైనా పెట్టుకోవచ్చు, మీ ఇష్టం. ఓకే, వన్స్ పెట్టిన తర్వాత సేవ్ చేయాలి, అది గుర్తుపెట్టుకోండి. సో మీరు సేవ్ చేసేటప్పుడు ఓటీపీ వస్తుంది, ఆ ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాతే ఆప్షన్స్ అనేవి సేవ్ అవుతాయి. సో ఇది గుర్తుపెట్టుకోండి. అంటే మీ అందరూ తెలుసు మనకి
బి కేటగిరీలో B1 అని ఉంటుంది, B2 అని ఉంటుంది. సో B1 అనేది ఎవరు ఎలిజిబుల్ అవుతారంటే త్రూ అవుట్ ఇండియాలో ఎవరైనా B1 సీట్స్కి ఎలిజిబుల్ అవుతారు. B2 సీట్స్కి ఎవరు ఎలిజిబుల్ అవుతారంటే కేవలం ఆంధ్రప్రదేశ్ లోకల్ స్టూడెంట్స్ మాత్రమే ఎలిజిబుల్ అవుతారు. ఓకే, ఏపీ స్టూడెంట్స్ మాత్రమే ఎలిజిబుల్ అవుతారు. ఏపీ స్టూడెంట్స్ B1కి ఎలిజిబుల్ అవుతారు, B2కి ఎలిజిబుల్ అవుతారు. కానీ అదర్ స్టేట్ వాళ్ళు కేవలం B1కి మాత్రమే ఎలిజిబుల్ అవుతారు. ఇది గుర్తుపెట్టుకోండి. అంటే సెల్ఫ్ ఫైనాన్సింగ్ కోటాకి కేవలం ఏపీ స్టూడెంట్స్ మాత్రమే ఎలిజిబుల్. అంటే ఏపీ అంటే ఇక్కడ ఏపీ లోకల్ స్టూడెంట్స్ మాత్రమే ఎలిజిబుల్. సో దానికి సంబంధించి కూడా వీళ్ళు ఇక్కడ ఇచ్చారు. నెక్స్ట్, సో ఇప్పుడు రౌండ్ 1లో మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నారు. సో మీకు రౌండ్ 1లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నాక సీట్ వచ్చింది. సీట్ వచ్చిన తర్వాత మీకు కాలేజ్ నచ్చింది, కాలేజీకి వెళ్ళి జాయిన్ అవ్వచ్చు. సో జాయిన్ అవ్వచ్చు. రౌండ్ 2లో ఇంకా మంచి కాలేజీ కోసం అప్గ్రేడేషన్కి ట్రై చేసుకోవచ్చు. అంటే రౌండ్ 1లో ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఆశ్రమ్ ఏలూరు వచ్చింది అనుకుందాం. సో మీరు రౌండ్ 2లో ఎన్ఆర్ఐ కోసం ట్రై చేయాలనుకుంటే మళ్ళీ రౌండ్ 2లో ఎన్ఆర్ఐ కాలేజ్ పెట్టచ్చు, అప్గ్రేడేషన్కి వెళ్ళచ్చు. ఓకే, సో ఒకవేళ రౌండ్ 1లో ఆశ్రమంలో వచ్చింది కానీ మీకు జాయిన్ అవ్వలేదు అనుకోండి. సో మీరు జాయిన్ అవ్వకపోయినా కూడా మేనేజ్మెంట్ కోటాలో ఏం ఆప్షన్ ఉంటుంది అంటే సో మీరు రౌండ్ 2కి ఎలిజిబుల్ అవుతారు. సో ఇది గవర్నమెంట్ ఏ కేటగిరీలో ఉండదు. గవర్నమెంట్ ఏ కేటగిరీలో ప్రతి రౌండ్లో మీరు సీట్ వస్తే కంపల్సరీ జాయిన్ అవ్వాలి. జాయిన్ అవ్వకపోతే నెక్స్ట్ రౌండ్కి నాట్ ఎలిజిబుల్ అయిపోతారు. కానీ మేనేజ్మెంట్ కోటాలో అలా కాదు. మీకు సీటు వచ్చినా కూడా రౌండ్ 1లో జాయిన్ అవ్వకపోయినా కూడా రౌండ్ 2కి ఎలిజిబుల్ అవుతారు. అయితే ఆ పర్టికులర్ సీటు మళ్ళీ మీకు రౌండ్ 2లో అవైలబుల్గా ఉండదు. ఇది గుర్తుపెట్టుకోండి. సేమ్ రూల్ ఫర్ రౌండ్ 2 ఆల్సో. రౌండ్ 2లో మీకు సీట్ వచ్చింది, కాలేజీకి వెళ్ళి జాయిన్ అవ్వచ్చు. ఒకవేళ జాయిన్ అవ్వకపోతే రౌండ్ 3కి కూడా ఎలిజిబుల్ అవుతారు. ఓకే, రౌండ్ 1 రౌండ్ 2కి ఈ ఆప్షన్ అయితే ఉంటుంది. జాయిన్ అవ్వకపోయినా నెక్స్ట్ రౌండ్కి ఎలిజిబుల్ అవుతారు. కానీ ఆ పర్టికులర్ సీటు మీకు మళ్ళీ ఇవ్వరు. ఇది గుర్తుపెట్టుకోండి. కానీ రౌండ్ 3 స్ట్రే వేకెన్సీ రౌండ్ అనేది స్ట్రిక్ట్ రూల్స్ అనేవి ఉంటాయి. సో రౌండ్ 3 స్ట్రే వేకెన్సీ రౌండ్లో ఏంటంటే ఈసారి నుంచి మనకి సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ అనేది ఇచ్చారు. అంటే మీరు ఒకవేళ రౌండ్ 3నే మాపప్ రౌండ్ అని కూడా అంటారు. సో ఈ రౌండ్ 3లో మీరు పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే, ఎంబీబీఎస్ పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే 3 lakhs సెక్యూరిటీ డిపాజిట్ కట్టాలి. అంటే ఇది తర్వాత వస్తుంది రౌండ్ 3 స్టార్ట్ అయినప్పుడు. ఆ 3 lakhs సెక్యూరిటీ డిపాజిట్ కట్టిన వాళ్ళు మాత్రమే రౌండ్ 3 వెబ్ ఆప్షన్స్ పెట్టుకోగలరు, రౌండ్ 3లో పార్టిసిపేట్ చేయగలరు. ఎందుకు అవుతుందంటే, ఎందుకు ఇలా చేస్తారంటే మీరు కొద్దిమంది ఏంటంటే వెబ్ ఆప్షన్స్ పెడతారు, జాయిన్ అవ్వరు. సో జాయిన్ అవ్వకపోతే ఏమవుతుంది, ఇప్పుడు మీరు కట్టిన 3 lakhs పోతుంది. రౌండ్ 1 రౌండ్ 2లో మీకు ఆప్షన్ ఇస్తున్నారు, జాయిన్ అవ్వకపోయినా ఏం అవ్వదు. కానీ రౌండ్ 3లో సీట్ వస్తే కంపల్సరీ జాయిన్ అవ్వాలి. జాయిన్ అవ్వకపోతే మీరు కట్టిన 3 lakhs సెక్యూరిటీ డిపాజిట్ పోతుంది. గుర్తుపెట్టుకోండి. స్ట్రే వేకెన్సీ రౌండ్ కూడా సేమ్ రూల్స్. సీట్ వస్తే కంపల్సరీ జాయిన్ అవ్వాలి, జాయిన్ అవ్వకపోతే సెక్యూరిటీ డిపాజిట్ కింద అమౌంట్ పోతుంది. సో ఈ 3 lakhs అనేది రౌండ్ 3 అప్పుడు మీరు కట్టాల్సి ఉంటుంది ఒకవేళ మాపప్ రౌండ్లో పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే. సో ఇవి అన్ని రూల్స్. సో రౌండ్ 1లో మీకు ఆశ్రమం వచ్చింది, మళ్ళీ రౌండ్ 2లో ఎన్ఆర్ఐ వచ్చింది అనుకోండి. సో మీరు ఆశ్రమంలో సీట్ పోతుంది, ఎన్ఆర్ఐ కాలేజ్కి వెళ్ళిపోవచ్చు డైరెక్ట్గా. ఎందుకంటే మీరు రౌండ్ 1లో జాయిన్ అయినప్పుడు ఏంటంటే మీకు కస్టడియన్ సర్టిఫికేట్ ఇస్తారు, అలాగే ఫీజు రిసిప్ట్స్ ఇవన్నీ ఇస్తారు. సో ఇవన్నీ తీసుకొని అండ్ మీ అలాట్మెంట్ లెటర్ డౌన్లోడ్ చేసుకొని రౌండ్ 2లో కొత్తగా వచ్చిన కాలేజీకి డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. సో దానికి సంబంధించి కూడా వాళ్ళు ఇక్కడ ఇచ్చారు. ఓకేనా, కస్టడియన్ లెటరు అలాగే అలాట్మెంట్ ఆర్డర్ తీసుకొని సో డైరెక్ట్గా మీరు రౌండ్ 2లో వచ్చిన కొత్త కాలేజీకి వెళ్ళి జాయిన్ అయిపోవచ్చు, ఎవరైతే అప్గ్రేడేషన్ అవుతుందో వాళ్ళ కోసం అని ఇచ్చారు. సో ఇది టోటల్గా న్యూస్. సో ఖచ్చితంగా పెట్టుకోండి. ఎవరైతే మేనేజ్మెంట్ కోటాకి అప్లై చేశారో, సో ఎవరైతే అప్లై చేశారో వాళ్ళకి మాత్రమే ఎలిజిబిలిటీ ఉంటుంది. మనకి మెరిట్ లిస్ట్ రిలీజ్ చేశారు కదా, సో ఆ మెరిట్ లిస్ట్లో ఉన్న వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అవుతారు. సో ఇంట్రెస్టెడ్ స్టూడెంట్స్ 25th మధ్యాహ్నం 3 PM నుంచి స్టార్ట్ అవుతుంది. సో మీరైతే అప్లై చేసుకోవచ్చు. ఇది లేటెస్ట్గా వచ్చిన న్యూస్. ఈ వీడియో మీ అందరూ నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.